నర్సరావుపేటలో పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో అవ్వతాతలు పెన్షన్లు పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా చూశానని ఆయన అన్నారు. నేను విన్నాను అని వారికి భరోసా ఇచ్చిన జగనన్న నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖునే వారి తలుపు తట్టి పెన్షన్ సొమ్ము అందించి సీఎం జగన్ ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు. ఆయన ఈరోజు దాదాపు 1968 కోట్లు అంటే దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్లకి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంతేకాదు మెడికల్ పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. ఈరోజు నర్సరావుపేటలో దాదాపు గతంలో 6900 పెన్షన్లు ఇస్తే ఈరోజు 11350 పెన్షన్లు, దాదాపు 4800 పెన్షన్లు ఈరోజు పెంచే కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి, ఒకసారి గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే 5 సంవత్సరాల కాలంలోనే దాదాపు 4800 కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం. ఈరోజు 60 సంవత్సరాలకు తగ్గించడం, వయసు 65 నుంచి 60కి తగ్గించడం, అదేవిధంగా వికలాంగులకి మెడికల్ పెన్షన్స్ అవ్వాతాతలు ఎంత సంతోషిస్తున్నారంటే గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే 2-3 రోజులు క్యూ లైన్లో నించొని అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం లేదా నడవలేని వాళ్ళు ఇబ్బంది పడటం ఇవన్నీ జరిగాయి. ఈరోజు అలా కాదు. 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటల కల్లా మీ తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్ తీసుకొచ్చి మీ ఇంటికి చేర్చే కార్యక్రమం. దీనివల్ల మరి వాళ్ళ పిల్లలు 1వ తారీఖు డబ్బులు పంపిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వాళ్ళు ఖచ్చితంగా 1వ తారీఖు రాగానే ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం వల్ల చాలామంది ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, వికలాంగులు, నడవలేని వాళ్ళు, అట్లానే డిజేబుల్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు హర్షిస్తూ